అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లోనికి కూడా పోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చాలా లాభం కూడా కలుగుతుంది. రిస్క్ తీసుకునే ప్రమాదాన్ని నివారించండి. వినయాన్ని కాపాడుకోండి. కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండండి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు ఈరోజు స్వీకరించబడతాయి. అవగాహనతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యులకు సలహా ఇవ్వడం ఈరోజు సాధ్యమవుతుంది. ఒక సమస్య ఎప్పటి నుండో వేధిస్తున్న ఒక సమస్య కూడా ఈరోజు కుటుంబం నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఈరోజు రాశి వారికి ఎవరికైతే మరి వ్యవసాయంలో ఉన్నారో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడం కూడా ఒక మార్గం కూడా లభిస్తుంది. పని వ్యాపారంలో మంచి పనితీరు కూడా ఉంటుంది. మరి వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన పరిస్థితి అయితే ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగానే ఉంటుంది. మరి సాంఘికత బలోపేతం అవుతుంది. అవసరమైన వారికి మీరు సహాయం అందజేసేటటువంటి మీ గుణం ఈరోజు గౌరవం ప్రతిష్ట తెచ్చిపెడుతుంది. ఉద్దేశించిన సమాచారం స్వీకరించబడడం కూడా సాధ్యమవుతుంది. సోదరులతోటి అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకుండా ఉండాలి. సహకార సంస్థలపై ఆసక్తి పెరిగిపోతుంది. ఈరోజు దగ్గర వాటి యొక్క సాన్నిధ్యం కూడా ఉంటుంది. కుటుంబంలో అజాగ్రత్తగా ఉండకండి. లేకపోతే మూడో వ్యక్తి జోక్యం కారణంగా సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సంబంధాలు మెరుగవుతాయి. ఈరోజు వ్యవస్థను బలంగా మార్చుకోవాలి. సమయం ప్రకారం ప్రయత్నాలు కొనసాగించాలి. సౌకర్యాలపై ఆసక్తి అనేది పెరిగిపోతుంది. ప్రైవేటు విషయాలపై దృష్టి అనేది పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలను ఎవరితో కూడా ఈరోజు చెప్పుకోకండి. మీ ఉన్నతిని గురించి కానీ లేదా మీ యొక్క మరి అభివృద్ధి గురించి కానీ డబ్బు గురించి కానీ మీ ఇంట్లో సమస్యలు కానీ ఎవరితో కూడా ఈరోజు తెలియచేయకుండా ఉండాలి. మీ పనులు మీరు మాత్రమే చూసుకోవాలి. స్పష్టతగా మాట్లాడాలి. ఈరోజు మనసులో ఎటువంటి సందేహం అనేది ఉంచుకోకూడదు. భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా కలిసి మాట్లాడడం వలన ఉన్నటువంటి సమస్యలు పరిష్కారంగా ఉంటాయి. పరిష్కార దిశగా సాగుతాయి. అన్ని విషయాలు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు అందుకోగలుగుతాయి. చక్కని ప్రతిఫలం కూడా అందుకోవడం సాధ్యమవుతుంది. ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు అంతర్గత శబ్దం నుండి మంచి పరిష్కారాలను వెతుకుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మరియు రాశివారు అన్ని రంగాల వారికి కూడా వృత్తి వ్యాపారాలలో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి పురోగతి అనేది సాధ్యమవుతుంది. కుటుంబం స్నేహితులతోటి కుటుంబం వారితో కూడా ఈరోజు సంతోషంగా ఉండే ప్రయత్నాలు కొనసాగిస్తారు. విందు వినోదాలలో కూడా పాల్గొంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మీకే మంచిది. ఆ ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మీకు చాలా బాగా మరి పనికి వస్తుంది ఆ డబ్బు. ఆరోగ్యం విషయంలో మాత్రము యోగా వ్యాయామం ప్రాణాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఈశ్వరుని ఆలయ సందర్శనం చాలా శుభకరంగా ఉంటుంది. రాశి వారికి మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. విద్యార్థులు కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసమో వారు ప్రయత్నించారు, పరీక్షలు రాశారో వారు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఇక లక్కీ సంఖ్య 99 మరియు లక్కీ కలర్ అయితే మరి తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.